నమస్కారం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే కనుక, బిడ్డ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది తల్లి. ఎందుకో తెలుసా? వీడియో మొత్తం చూడు, నీకే అర్థమైపోతుంది. అసలు విషయం ఏంటో తెలుస్తుంది. విన్నావంటే ఎగిరి గంతేస్తావు. మామూలు విషయం కాదు బిడ్డ. ఎందుకంటే 1/11/2025 సంవత్సరం నవంబరు 1వ తారీఖు నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ రోజు నీ సాయి నీకు డబ్బు ఇవ్వబోతున్నాడు, అందివ్వబోతున్నాడు, నీ బ్యాంకు ఖాతా నింపబోతున్నాడు. నీ ఊహకు కూడా అందని డబ్బుని, నీ కలలో కూడా ఊహించినంత డబ్బుని నీ చెంతకు చేరుస్తున్నాడు. ఎలానో తెలుసా? అసలు నీ జీవితం ఎంతలా మారబోతోందో తెలుసా? నీ జీవితంలోకి ఐశ్వర్యం ప్రవేశించబోతోందని నీకు తెలుసా? అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? మరి సిద్ధంగా ఉండు బిడ్డ, సిద్ధపడు. ఎందుకంటే ఇన్నాళ్ళు కన్నీళ్లతో నన్ను అడిగావు కదా, బాబా నా జీవితం ఎప్పుడు మారుతుంది? ఇంతేనా నా జీవితం? ఇంతేనా? కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఏం చేసినా కలిసి రాకపోవటం, అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, నవ్వులు, ఇంతేనా నా జీవితం? ఇంతేనా? నేను కూడా నలుగురికి సమానంగా బ్రతకలేనా? వారితో పాటు నా జీవితాన్ని నేను పైకి తీసుకురాలేనా? ఉన్నత స్థితికి రాలేనా? ఇంతేనా? పేదరికమేనా నాకు? నా జీవితంలో ఆస్తిపాస్తులు, సిరి సంపదలు ఏమీ లేవా అంటూ కన్నీళ్లతో అడిగావు కదా. వాటన్నింటికి ముగింపు పలికే సమయం వచ్చేసింది. సాయి ముహూర్తం పెట్టేశాడు బిడ్డ. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. లెక్క పెట్టుకో. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెట్టుకో. కరెక్ట్ గా 1వ తారీఖు నీ జీవితం మారబోతోంది. మరి ఈ జీవితం మారాలి, నువ్వు కోరిన డబ్బు నీకు అందాలి, నీ బ్యాంకు ఖాతా డబ్బుతో నిండిపోవాలి, పొంగి పొర్లాలి అంటే నీ సాయితో కలిసి ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి. మరి చేస్తావా? నువ్వు అలా చేసి చూడు, నీ జీవితం ఎంతలా మార్చేస్తానో. నీ జీవితంలో డబ్బు వరదలా పొంగుతుంది. నువ్వు మట్టిని ముట్టినా కూడా బంగారమై దగదగా మెరిసిపోతుంది. బంగారం ఒకటేనా, నీ జీవితం కూడా అంతే అద్భుతంగా మెరిసిపోతుంది. మరి నాతో కలిసి ప్రతిజ్ఞ చేస్తావా? చేస్తాను అంటే మాటివ్వు. బాబా నేను చేస్తాను అని ఇక్కడ నాకు రాసి చూపించుకున్నావనుకో, చాలా బాధపడతావు. ఎంత బాధపడతావంటే బిడ్డ, ఆ బాధ నుంచి తేరుకోవటానికి ఈ జీవిత కాలం నీకు సరిపోదు, ఇంకొక జన్మ ఎత్తినా కూడా సరిపోదు. ఎందుకంటే అంతటి అద్భుతమైన అదృష్టాన్ని ఈ రోజు నీ దోసిట్లో నింపబోతున్నా, నీ గుమ్మంలోకి తీసుకువచ్చాను. మరి అందుకుంటావా? నేలపాలు చేసుకుంటావా? పూర్తిగా నీ బాధ్యత. అయితే తండ్రిగా తన బిడ్డకు ఏం చెయ్యాలో అదంతా కూడా సాయి చేస్తూనే ఉంటాడు. తండ్రి ఇచ్చిన కానుకను అందుకోవటం బిడ్డ కర్తవ్యం. ఆ తర్వాత బిడ్డ బాధ్యత. మరి ఆ బాధ్యత తీసుకుంటావా? నాతో ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి, చేస్తావా? నేను చెప్పినట్టు చేస్తావా? నా అడుగు జాడల్లో నడుస్తావా? మరి నీ జీవితాన్ని పూల బాట వైపు, బంగారు బాట వైపు తీసుకెళ్తాను. ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్లి కూర్చోబెడతాను. అప్పుడు నిన్ను అందరూ చూడాలన్నా, మాట్లాడాలన్నా నీతో ఎదురు చూడాలి, వేచి ఉండాలి. తల పైకెత్తి నిన్ను ఆశగా చూడాలి. నీ ఎదుగుదలని నిన్ను చూడాలి అంటే మరి ఆ స్థితి నీకు కావాలా? ఆ స్థాయి నీకు కావాలా? కావాలనుకుంటే నీ తండ్రి చెప్పినట్టు, నీ తండ్రి అడుగుజాడల్లో నడిచి, నీ తండ్రితో పాటు నువ్వు కూడా ప్రతిజ్ఞ చేయి. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తానని మాటిస్తున్నాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. అసలు బాబా గారి మాటల వెనకైతే మామూలు అర్థం లేదు, ఎంతో పరమార్థం దాగుంది. ఒక ఉత్సాహం ఉంది, ఒక ధైర్యం ఉంది, కొండంత భరోసా ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. ఒక్క 10 నిమిషాల మీ సమయాన్ని బాబా గారి కోసం ఇస్తే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే ఉండదు. ఏదైనా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురించి శ్రీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. వీరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానేనండి. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నాకు తెలుసు నీ మనసులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో కూడా తెలుసు. ఎంతకాలం కూడా నువ్వు నా గురించి ఏం ఆలోచించావో కూడా తెలుసు. ఏంటో తెలుసా, అసలు బాబా ఎందుకు నన్ను ఇంత నిర్లక్ష్యంగా వదిలేశాడు? నన్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నాడు. నా కష్టాలు కనపడలేదా? నా పిలుపు వినబడలేదా? నేను పడుతున్న అవమానాలు, అవహేళనలు అన్ని బాబా చూడలేదా? గమనించటం లేదా? ఎందుకు తండ్రి నువ్వు కూడా నా చెయ్యి వదిలేశావు అంటూ బాధపడ్డావు, నిందలు వేశావు, నా మీద కూడా నిలదీశావు. గుర్తుందా బిడ్డ? ఒక్కటి గుర్తించుకో తల్లి, నీకు ముఖ్యంగా వీటన్నింటి నుంచి బయటపడాలంటే ఏం కావాలో తెలుసా? నీ మీద నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను ఏదైనా చెయ్యగలుగుతాను అన్న ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో నువ్వు కనుక లేచావు అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ గాలి దుమారానికి కొట్టుకుపోవాలి. అలా ఉండాలి నీ కదలిక. అంతేకాని పిరికితనంతో కాదు. అస్తమానం పిరికితనంతో నా వల్ల ఏం కాదు, కష్టాలన్నీ నాకే, బాధలన్నీ నాకే, ఇలా అనుకుంటూ ఉన్నావంటే బాధల్లోనే చిక్కుకొని ఉండిపోతావు. బయటపడటం నీ తరం కాదు బిడ్డ. ఎలా ఉండాలో తెలుసా నీ పట్టుదల? ఒక రైతు కొన్ని విత్తనాలు భూమిలోకి చల్లుతాడు. ఆ విత్తన భూమిలో పడ్డప్పటి నుంచి కూడా దాన్ని పైకి రాకుండా చెయ్యాలి, దాన్ని నాశనం చేయాలి, పతనం చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం జరుగుతుందో తెలుసా బిడ్డ? భూమిలో విత్తనం పడినప్పుడు మొదలవుతుంది చూడు, అప్పుడు చీమలు వెతుకుతాయి ఎక్కడ గింజ ఉందా, దాన్ని తినేద్దామా, దాన్ని పైకి ఎదగనివ్వకుండా చేద్దామా అని చీమలు ఎక్కడున్న విత్తనాన్ని పసిగట్టి మరీ ఏరుకుని తింటాయి. ఆ చీమల నుండి, పక్షుల నుండి తప్పించుకుని ఎక్కడో మట్టి గడ్డల కింద, మట్టి బెడ్డల కింద దాక్కుని ఉంటుంది చూడు విత్తనము, తనని తాను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ. ఎందుకంటే దానికి కసి ఉంది, పట్టుదల ఉంది. నేను మహావృక్షంగా నిలవాలి, నేను 10 మందికి ఆసరానివ్వాలని ఒక పట్టుదల ఉంది చూడు. ఆ మట్టి బెడ్డల కింద ఎప్పుడు పోయి అది దాక్కుని తనను తను కాపాడుకుంటుందో, 4 వర్షపు చినుకులు పడగానే అలా పచ్చగా చిగుర్లు వచ్చి అలా చిగురించగానే మళ్ళీ మొదలవుతుంది ప్రమాదం. ఆవులు, మేకలు, పశువులు దాన్ని తినటానికి శత విధాలుగా ప్రయత్నిస్తాయి. కానీ అక్కడ కూడా తనను తాను కాపాడుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ కాపాడుకొని మళ్ళీ చెట్టుగా ఎదిగే క్రమంలో మళ్ళీ కూడా ప్రమాదం, మళ్ళీ ఆవులు తినటమో, ఏదో ఒకటి జరగటమో, మళ్ళీ అక్కడ నుంచి కూడా తనను తాను కాపాడుకుని ఒక మహా వృక్షంలా మారుతుంది. అంతకుముందు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు, చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనిషి కూడా దాన్ని కొట్టి, అడ్డం ఉంది కొట్టి పక్కకు పడేయాలని చూస్తాడు. అక్కడ కూడా తనను తాను కాపాడుకుని ఒక మహావృక్షంలా నిలబడినప్పుడు, అప్పుడు చూడు బిడ్డ, ఎన్నాళ్ళు ఆ విత్తన భూమి మీద పడ్డప్పటి నుంచి దాన్ని నాశనం కోరుతున్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒక్కసారి ఇది మహావృక్షమై అలా నిలబడేసరికి ఆ చెట్టు కిందకి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సేద తీరే వాళ్ళే, తమ అలసటను పోగొట్టుకునే వాళ్ళే, విశ్రాంతి తీసుకునే వాళ్ళే. అంటే ఎంత నాశనం చెయ్యాలి, పడగొట్టాలి అని చూసినా కూడా పట్టుదల వదలలేదు. ఆ చిన్న విత్తనం మహావృక్షమైంది. ఈ రోజు 10 మందికి ఆసరా కల్పించింది. నీ జీవితం కూడా అంతే. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, నిన్ను పడగొట్టాలి అని అనుకున్న వాళ్ళు ఒక్కరోజు, రేపటి రోజు నువ్వు ఎదిగావు అంటే నీ సహాయం కోరుతారు, నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, నువ్వు పలకరిస్తే చాలు అని అంటారు, నీ దగ్గర సేద తీరాలి, కష్టం తీర్చుకోవాలి అని అప్పుడు నీ కోసం పరుగులు పెడతారు. ఆ మహావృక్షంలో నువ్వు మారాలంటే నీకేముండాలి? పట్టుదల ఉండాలి, నీ మీద నీకు శ్రద్ధ ఉండాలి, నమ్మకం, విశ్వాసం ఉండాలి, ఏదైనా నేను సాధించగలను అన్న తపన ఉండాలి, ఒక ధీమా ఉండాలి, ధైర్యం ఉండాలి. అప్పుడు కదా నువ్వు కూడా ఆ మహావృక్షంలా నలుగురికి ఆసరాన్ని కల్పిస్తావు. చెడు చేసిన వాళ్ళకు కూడా అప్పుడు కదా నువ్వు మేలు చేయగలవు. అలాంటప్పుడు ఎంత ఓపికగా ఉండాలి. మరి ఈ వీడియో నీ ముందుకు ఊరికే వచ్చిందనుకుంటున్నావా? నీ కళ్ళ ముందుకు ఊరికే వచ్చిందనుకుంటున్నావా బిడ్డ? ఏ కారణం లేకుండా, యాదృచ్ఛికం అస్సలు కాదు. నీ జీవితం మారబోతుంది. నీ సాయి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఏదో నీ జీవితానికి ఇవ్వబోతున్నాడు, ఏదో మంచి చెయ్యబోతున్నాడు, గొప్పగా చెయ్యబోతున్నాడు. అందుకనే ఈ వీడియో నీ ముందుకి, నీ కళ్ళ ముందుకి వచ్చింది.
నీ కళ్ళకు కనబడుతోంది, నీ చెవులకు వినపడుతోంది. ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజు ఇప్పుడు ఈ వీడియోలో ఈ సందేశం ద్వారా నీ సాయి చెప్తున్న ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకోవటమే, ఆచరణలో పెట్టటమే, నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకోవటమే, నిన్ను నువ్వు నమ్ముకుంటూ సాయిని నమ్ముకోవటమే ఇక్కడ నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని. మరి ఇప్పుడు నాతో కలిసి నువ్వు ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమేనా? నీ జీవితంలోకి రాబోతున్న డబ్బుని, ఐశ్వర్యాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడిపోయినా చాలా తక్కువ టైం ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటేనే పని చాలా వేగంతో ముందుకు జరుగుతుంది. లేకపోతే ఎక్కడ పని అక్కడే, ఎక్కడ జీవితం అక్కడే, ఎక్కడ కదలికలు అక్కడే ఆగిపోతాయి. జాగ్రత్త బిడ్డ, సాయి చెప్తున్నాడు నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు నీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం, రావాల్సిన సమయం అయితే వచ్చేసింది. నువ్వు ఈ వీడియోని, ఈ సందేశాన్ని చివరి వరకు ప్రశాంతంగా వినాల్సిందే. ప్రతి పదం, ప్రతి ధ్వని నీ ఆత్మలోకి ప్రవేశించి నీ ఆర్థిక తరంగాలను అది ఏం చేస్తుందో తెలుసా? పెంచుతుంది. అలా పెంచుతుంది. సాయి పంపుతున్న ఈ శక్తి నీలోని ధన శక్తిని మేల్కొల్పుతుంది. ఇక్కడ నువ్వు వేచి ఉండాలి, ఓపిక ఉండాలి. ఇప్పుడు సాయి పంపుతున్న సంకేతాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారిగా మనసు పెట్టు, విను బిడ్డ. నిర్లక్ష్యమొద్దు. ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా ఇప్పుడు నువ్వు వినాల్సిందే. వినే సమయం అయితే వచ్చేసింది. ఈ రోజు నువ్వు ఒక చిన్న సంకేతం గమనించవచ్చు. ఏంటో తెలుసా? ఒక అప్రమత్తమైన ఫోన్ కాల్ నీకు రావచ్చు, ఒక చిన్న లాభం కలగొచ్చు, లేకపోతే ఎవరి ద్వారానో నీకు ఏదో ఒక అవకాశం రావచ్చు, ఒక కొత్త ఆలోచన నీలో కలిగి ఉండొచ్చు. ఇది ఇంకొకలా చేస్తే అక్కడ రెట్టింపు లాభాలు వస్తాయి కదా అని, లేదా ఒక పాజిటివ్ భావన అనేది నీలో కలగొచ్చు. అంతా నాకు మంచిగా జరుగుతోంది, ఏదో మారబోతోంది, నా జీవితంలో ఏదో కొత్తగా రాబోతోంది అన్న భావన కలగొచ్చు. ఇవన్నీ సాయి నీకు చెబుతున్నవే. డబ్బు నీ దిశగా వస్తోందని సాయి చెప్తున్న సూచనలు. సాయి ఎప్పుడూ నీ భావాలతోనే మాట్లాడతాడు బిడ్డ. నీ మనసు సంతోషంగా ఉంటే ఆ తరంగం డబ్బుని ఆకర్షిస్తుందని తెలుసా నీకు? నీలో కృతజ్ఞత భావం ఉంటే సాయి నీపై ధన వర్షాన్ని కురిపిస్తాడని తెలుసా నీకు? నీలో ఈ రోజు నుంచి నీ మనసులో ఒక మాట ఉంచుకో, నేను డబ్బుకి అర్హుడిని, అర్హత ఉన్న వ్యక్తిని. సంపద నా వైపుకు పరిగెత్తుకుంటూ వస్తోంది. సాయి నా కోసం డబ్బును తీసుకొస్తున్నాడు, సంపదను తీసుకొస్తున్నాడు. నేను అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, నేను అందుకోవటానికి అర్హత కలిగిన వ్యక్తిని. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో బిడ్డ. ఏమని? ఒక బంగారపు కాంతి నీ చుట్టూ వ్యాపిస్తోంది. ఆ కాంతి నీ సాయి శక్తి నుంచి కూడా నీ వైపుకు దూసుకు వస్తోంది. నీ జీవితంలో అద్భుతాన్ని చేయటానికే వస్తోంది. ఆ కాంతి డబ్బు రూపంలో మారుతోంది, నోట్ల రూపంలో, అవకాశాల రూపంలో, సంతోషం రూపంలో అది నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది, ప్రవేశిస్తోంది. ఇదంతా కూడా నా సాయి చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా అనుకో బిడ్డ, డబ్బు నన్ను ప్రేమిస్తోంది, డబ్బు నన్ను ఇష్టపడుతోంది, డబ్బు నా దగ్గరికి రావాలని తహతహలాడుతోంది. నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా సాయి నా కోసం అవకాశాల తలుపులను తెరిచి ఉంచాడు, అవకాశాల తలుపులను తెరుస్తున్నాడు. నా బ్యాంకు ఖాతా డబ్బుతో నిండిపోతోంది. నేను డబ్బును ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను. ఇటువైపు ఉన్న డబ్బు కూడా నా వైపు ఆకర్షితమవుతోంది. సాయి నా మనసుని పరిరక్షిస్తున్నాడు, నాతోనే ఉన్నాడు, అణువణువు ఉన్నాడు. కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం వెనుక సృష్టి జరుగుతోంది బిడ్డ. నువ్వు నమ్మకం ఉంచినప్పుడు ఆ సాయి శక్తి, నీ సాయి శక్తి దశగా దిశగా కదలటం ప్రారంభిస్తుంది. ఎప్పుడూ కూడా గుర్తుంచుకో, సాయి ఆలస్యం చేస్తాడు కానీ నిరాకరించు. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది బిడ్డ, కానీ నిరాకరించడు. డబ్బు రావటం అనేది కేవలం ఇక్కడ నోట్లు మాత్రమే కాదు, కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి నీ మనసు నుంచి ప్రారంభమవుతుంది. నీ భావం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో సాయి ఆ స్పందన నీకు తిరిగి ఇస్తాడు. ఎక్కువగా, అంతకంటే వేగంగా, ఆనందంగా ఇప్పుడు నీ సాయి నీకు అందిస్తాడు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు ధ్యానం చెయ్యి బిడ్డ, ఒక్కసారి ప్రతిజ్ఞ చెయ్యి బిడ్డ. గాఢంగా శ్వాస తీసుకో, నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకో. ఒక్కసారి శ్వాస తీసుకొని ఒక్కసారి విడిచిపెట్టు. ఇలా 2-3 సార్లు చెయ్యి. ఇప్పుడు ఈ మాటలు నీ మనసులో మెల్లగా పఠించు. పదే పదే మననం చేసుకో, పదే పదే నీ మనసులో చెప్పుకో. నేనున్న నా జీవితపు అనంతంలో అంత సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. నా జీవితంలో అన్ని సంపూర్ణంగా ఉన్నందుకు నా సాయికి కృతజ్ఞతలు, ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు. నా జీవితంలో అపారమైన సంపద ప్రవహిస్తోంది ఒక వరదలా, అందుకు సాయికి కృతజ్ఞతలు. నేను పొందుతున్న డబ్బుకి నేను కృతజ్ఞుడిని.
నా సాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, ఈ యూనివర్స్కి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. డబ్బు నాకు స్నేహితుడు, అది ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అందుకోసమని నా సాయికి కృతజ్ఞతలు. ప్రతిరోజు ప్రతి క్షణం నా ఆదాయం పెరుగుతూనే ఉంది, ఆగటం లేదు. అందుకు నా సాయికి కృతజ్ఞతలు. సాయి నాకు అపారమైన అవకాశాలను తెస్తున్నాడు, అందుకు సాయికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు. నేను ఐశ్వర్యం యొక్క స్రవంతిలో ఉన్నాను, అందుకోసమని నా సాయికి కృతజ్ఞతలు. డబ్బు, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ నా దిశగా ప్రవహిస్తున్నాయి, అందుకు సాయికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఊహించు బిడ్డ, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో. మీ చేతుల్లో బంగారు నాణ్యాలు మెరుస్తున్నాయి, నీ చుట్టూ సంతోషం, నిగ్రహం, విజయ, గర్వం వ్యాపిస్తూ ఉంది. సాయి నీకు చెప్తున్నాడు, నువ్వు సిద్ధం, నువ్వు ఇంకా సిద్ధంగా ఉన్నావు, తీసుకో. ప్రతిరోజు నువ్వు ఈ సందేశం వినేటప్పుడు ఈ వాక్యం తప్పకుండా చెప్పు బిడ్డ. ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు ప్రపంచమా, నన్ను సంపన్నుడిని చేసినందుకు. ఈ రోజు, ఈ క్షణం నీ జీవితాన్ని మార్చిపోయే రోజు. ఈ సందేశం నువ్వు వినటం యాదృశ్చికమైతే కాదు తల్లి. సాయి నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చి నిలబెట్టాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇంతాక నిలబెట్టాడో తెలుసా? నీకు సమృద్ధిని అందించటానికి. నువ్వు సాయిని నమ్మాలి. సాయి నీకు నమ్మకాన్ని తిరిగి ఇచ్చే సమయం అయితే వచ్చేసింది. డబ్బు నీ దిశగా వస్తుంది, దాన్ని అందుకో, స్వాగతించు, ప్రేమించు. నీ జీవితంలో సంపద, ఐశ్వర్యం, శాంతి రావాలంటే ఈ సందేశాన్ని ప్రతిరోజు వినాలి బిడ్డ. నీ హృదయంతో నమ్మి తీరాలి. సాయి నీకు అన్ని అందిస్తున్నాడు. ఇది జీవన వెలుగు, వన్నె నుండి, జీవితంలో నుండి వెలుగు తెచ్చే ఒక సాయి సందేశం బిడ్డ. తల్లి, ఈ రోజు సాయి మాటల ద్వారా, సాయి సందేశం ద్వారా సాయి నుంచి డబ్బు ఈ రోజు నీకు పంపబడింది, నీ బ్యాంకు ఖాతాలోకి పంపబడింది. దాన్ని నువ్వు స్వీకరించు, ఆనందించు, అందుకో, దాన్ని స్వాగతించు, ప్రేమించు. ఎందుకంటే సాయి ఏది కూడా మాటల ద్వారా చెప్పడు. ఏదో ఒక సందేశం ద్వారా, లేదా ఒక సూచన ద్వారా, ఒక హెచ్చరిక ద్వారా, ఒక పిలుపు ద్వారా, ఏదో ఒక కదలిక ద్వారా సాయి ఎప్పుడూ తన సందేశాలను పంపిస్తూ ఉంటాడు. ఈరోజు నీ సాయి చెప్పిన ఈ ప్రతిజ్ఞను ప్రతిరోజు చేస్తూ ఉన్నావు అంటే గనుక నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ బ్యాంకు ఖాతా డబ్బుతో నిండిపోతుంది. నువ్వు కోరిన డబ్బుని నువ్వు సొంతం చేసుకుంటావు. ఎందుకంటే మనసులో ఎప్పుడూ కూడా ఇది నాకు కావాలి అని ఎప్పుడు అడగకు. నాకు కావాల్సింది నా తండ్రి ఇచ్చేశాడు, నా బాబా ఇచ్చేశాడు అని నా మీద నువ్వు నమ్మకం ఉంచి, నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నావు అనుకో, చాలా వేగంగా, అతి త్వరగా అది నీ దగ్గరికి వస్తుంది. అలా కాకుండా ప్రతి క్షణం, అనుక్షణం మనసులో బాధగా కుమిలిపోతూ, నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే ఆర్థిక ఇబ్బందులు, నాకు డబ్బు లేదు, ఆస్తి లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, ఇలా బాధపడుతూ ఉన్నావంటే ఆ బాధలోనే ఉండిపోతావు. నువ్వు దేన్ని కోరుకుంటావో అది నీకు రెట్టింపై వస్తుంది బిడ్డ. అలా కాకుండా నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను ధనవంతుడిని, డబ్బు నా వైపుకు వస్తోంది, బాబా నాకు కావాల్సినవి నేను నోరు తెరిచి అడగకని అన్ని నా ముందు ఉంచేస్తున్నాడు అని నా మీద నమ్మకం ఉంచు, నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. అనుకున్నది అనుకున్నట్టు గంటల్లో జరుగుతుంది బిడ్డ. సాయి మాట ఇది ఎప్పుడూ కూడా తప్పదు. సాయి మీద నమ్మకం ఉంచు, నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను అంటూ బాబా గారు ఈరోజు అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.